పేర్ని నాని ఈ పేరు తెలియని వ్యక్తులైతే ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ రోజున కొల్లు రవీంద్ర గారి మీద కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి, దానికి రియాక్షన్గా ఉదయశ్రీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమెతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకొని ప్రజలకు మరింత సమాచారం అందించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఉదయశ్రీ గారు, అంటే కొల్లు రవీంద్ర ఏమి పీకలేడు, నా బుచ్చు కూడా పీకలేడు, అంటే రోమాలు కూడా పీకలేడు అన్నట్టుగా కూడా ఈ రోజున పేరుని నాని కామెంట్స్ చేశారు కదా. మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారంటే మంత్రిగా ఉండి ప్రస్తుతం మంత్రిగా ఉండి బందరికి ఏమీ ఎలగబెట్టింది లేదు, పేరుకి మంత్రే తప్ప ఆయన వల్ల ఎలాంటి అభివృద్ధి జరగదు అన్నట్టుగా కూడా ఈరోజు ప్రెస్ మీట్లో పేర్ని నాని ప్రస్తావించిన పరిస్థితి. దీనికి సమాధానంగా మీరేం చెప్తారు? ఈ పేర్ని నాని అనేవాడు ముఖ్యంగా కోనేరు సెంటర్లో డ్రైనేజ్ లాంటి వాడు వీడు. ఈరోజు వీడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అసలు వీడు వెళ్ళిన పనేంటి, వీడు మాట్లాడాల్సిన మాటలేంటి, వీడికి అనుకూలంగా మాట్లాడుకోవడం ఏంటి? నువ్వు దేనికి వెళ్ళావు? ఒక యదవ, ఒక సన్నాసి, ఒక దుర్మార్గుడు, ఒక నీచ నికృషుడు, దళితుల్ని కించపరుస్తూ, దళితుల్ని చిన్నచూపు చూస్తూ, దళితులంటే ప్రేమ, గౌరవం, ఆప్యాయత లేకుండా దళితుల్ని అనగతొక్కి, దళితుల్ని కాళ్ళ కింద తొక్కేసినట్టు రీతిలో కిడ్నాపులు చేసి వాళ్ళ కుటుంబంలో నుండి ఆడబిడ్డల్ని మానసిక క్షోభకు గురి చేసి, ఆడబిడ్డల్ని చిత్రహింసలకు వేధించి, అలాంటి కిడ్నాప్ చేసినోడి కేసులో ఒక ఎదవెళ్ళి ఈరోజు జైల్లో ఉంటే వాడిని పరామర్శించడానికి వెళ్ళిన ఇంకొక ఎదవ బయటికి వచ్చి ఏం మాట్లాడాలి? వాడు మాట్లాడే మాటలేంటి? వీడి గురించి మాట్లాడుకుంటూ ఉంటాడేంటి? ఇదే ఈరోజు ఏదైతే మినిస్టర్గా ఉన్నాడో కొల్లు రవీంద్ర గారు, ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బందర్లో ఈ 7-8 నెలల్లో ఆయన ఏం పీకలేదు అంటున్నావు. నువ్వేం పీకావో చెప్పగలవు? 5 సంవత్సరాల్లో ఏ నెలకే ఏం పీకలేదే, మరి నువ్వు 5 సంవత్సరాలు ఏం పీకావు? ఏం ఎలగబెట్టావు? నువ్వు ఏం ఉద్ధరించావు? నువ్వు 5 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక మినిస్టర్ పదవిలో ఉండి, ఆ కోనేరు సెంటర్లో ఒక చిన్న వర్షం వస్తే పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి, ఒక వరదలమయం అయిపోయి ఒక వాగు వంకలు ఉప్పొంగిపోయిన రీతిలో నీళ్ళు వచ్చే పరిస్థితి. నువ్వేం చేయగలిగావు? కనీసం ఆ సెంటర్ని కూడా బాగు చేయలేకపోయావు. ఆ నియోజకవర్గ ప్రజలకి ఏమి న్యాయం చేసావు? ఎన్ని సంక్షేమ పథకాలు అందించావు? ఆ నియోజకవర్గాన్ని ఏం వెలగబెట్టావు అని అడుగుతా ఉన్నాను. సిగ్గుందా నీకు? నువ్వు చేయలేదు. చేసే వాళ్ళని ఎందుకు చెయ్యి? నీవు చూస్తా కూర్చోవయ్యా. 7 నెలలకి ఎందుకు అంత కొత్తలాడిపోతా ఉన్నావు? అంత తహతహలాడిపోతా ఉన్నావు? ఎందుకు బెడిసిపోతా ఉన్నావు? ఎందుకు విర్రవీగిపోతా ఉన్నావు? ఈరోజు నువ్వు ఒక యదవ కోసం వచ్చావు. ఒక యదవ గురించి ఏదైనా ఉంటే మాట్లాడాలి. నువ్వేంటి కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీకు? నీ బొచ్చు కూడా పీకలేరా? నీ రోమాలు కూడా పీకలేరా? చేతుకున్న చూపిస్తావు. నీ చేతుకున్నది కాదు, నీ నరనరాల్లో, నీ ఒంట్లో ఎన్ని రోమాలు అయితే ఉన్నాయో ఆ బొచ్చు మొత్తం పీకి చేతిలో పెట్టి లెక్క పెట్టుకోరా బాబు అనే రీతిలో నీకు పనిష్మెంట్ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ముందు మురిసిన అమ్మ పండగ ఎరగదంట. ఎందుకు కంగారు పడిపోతా ఉన్నావు? వాడికిలాగా జైల్లో చెప్పకూడదు తినాలని కొత్తలు ఆడిపోతా ఉన్నావా? జైల్లో ఊసలు పెట్టాలని కొంచెం ఆతృతంగా ఉందా? జైల్లో ఊసలు లెక్క పెట్టడానికి అంత కొత్తలు ఆడిపోతా ఉన్నావా? జైల్లో చెప్పకూడదు నాకు సిద్ధంగా ఉన్నావా? దోమలు కుట్టించుకోవడానికి ఏసీలలో కూర్చొని పబ్జీల్లో ఆడుకుంటా, ఏసీలో దుప్పటి కప్పుకొని పడుకున్నా ఉన్నావు ఇన్ని రోజులు. దోమల రుచి అంటే ఏంటో చూస్తావా? ఇన్ని రోజులు మీరందరూ కలిసి ఒక జలగనతో కలిసి మీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రక్తాలు ఎలా అయితే పీల్చి పిప్పి చేశారో, ఎలా తాగారో, ఈరోజు అదే జైల్లో దోమలు నీ రక్తాన్ని తాగుతూ ఉంటే, నీ రక్తాన్ని పీల్చుకుంటా ఉంటే చూడాలని కొత్తగా ఉందా? కంగారేం పడకు, వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ నువ్వే మా టార్గెట్, కూటమి ప్రభుత్వ టార్గెట్ అంటే నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన అరాచకాలకి నువ్వు మితిమీరిపోయి మాట్లాడావే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. నీ నోటికి అదుపు లేకుండా, నీ స్థాయికి మించి, నీ స్థాయిని మర్చిపోయి పిచ్చి కూతలు, కారు కూతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఒక ఆంబోతులాగా విర్రవీగిపోయావే, ఒక చిత్తకాతి కుక్కలాగా రెచ్చిపోయావే. వేకెన్సీ నెక్స్ట్ నువ్వే. నీ రోమాల మీద నీ చేతికున్న బొచ్చు చూపించావే, అదొక్కటే కాదు, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి పీకి నీకు నీ చేతిలో పెడతారు, నీ బొచ్చులో వేస్తారు. జైల్లో కూర్చొని చక్కగా లెక్క పెట్టుకొని కట్టలు కట్టుకుంటా ఉండు. కానీ అంటే మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ గత ప్రభుత్వ హయాంలో అనేక మార్లు కొల్లు రవీంద్ర గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసి జైలు జీవితం కూడా గడిపించారు. ఇంకా అంటే రెచ్చగొట్టే ధోరణితో ఇంకా వైసీపీ నాయకులు వ్యవహరించడం, వచ్చిన పని చూసుకోకుండా, వచ్చిన వ్యవహారం మీద దృష్టి కేంద్రీకరించకుండా ఇతరులని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం,
అంటే కొల్లు రవీంద్ర గారి గురించి వస్తే ఆయన మంత్రిగా కానివ్వండి, ఆయన వ్యక్తిగతంగా కానివ్వండి, ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా దగ్గర నుండి చూస్తారు కాబట్టి మీరేం చెప్పుకొస్తారు? కూటమి ప్రభుత్వానికి వచ్చిన సావే అదండి, మంచితనం. ముఖ్యంగా మంచితనం అనేదే ఈరోజు అలాంటి చెత్తనా కొడుకులతో మాట్లాడాల్సి వస్తుంది, చెత్తనా కొడుకులతో మాట్లాడిపించుకోవాల్సి వస్తుంది, చెత్తనా కొడుకులతో ఈరోజు పిచ్చి పిచ్చి కారు కుతలు కూపించుకోవాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం అనేదే మంచితనానికి నిలువెత్తు రూపమే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఏదైతే కొల్లు రవీంద్ర గారిని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత వాళ్ళ కుటుంబాన్ని ఎంత మానసిక క్షోభకు గురి చేశారో, ఎన్ని రోజులు జైలు జీవితం గడిపాడో, ఎన్నిసార్లు కేసులు పెట్టారో, ఎన్నిసార్లు ఏ పార్టీ కార్యక్రమం కూడా చేయకుండా ఎన్నిసార్లు అడ్డుపడ్డారో, ప్రతి ఒక్క చిట్ట మా దగ్గర ఉంది. ఎందుకంత మితిమీరిపోతా ఉన్నాడు ఈరోజు పేర్లి నాని? ఈరోజు కూటమి ప్రభుత్వం మంచితనం వాడికి అలుసుగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం చేసిన మంచితనమే వాడికి ఈరోజు చులకనగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము మంచితనం కానీ పక్కన పెడితే, మామూలుగా అయితే పెట్టము, మంచితనం అనేది మాత్రం పక్కన పెడితే ఏ ఒక్కడు కూడా నామ రూపాలు లేకుండా అయిపోతాడు. మీరు ఏదైతే కక్షపూరితమైన రాజకీయాలు చేశారో గత 5 సంవత్సరాలు కూడా కక్ష తీర్చుకున్నారో, లా అండ్ ఆర్డర్ని మీ పక్కన పెట్టుకొని, లా అండ్ ఆర్డర్ని మీ చెప్పు చేతలు నడిపించుకొని, లా అండ్ ఆర్డర్ని మీ కాళ్ళ కింద నడిపించుకున్నారో, అలా మేము కానీ నడిపిస్తే ఈ 7 నెలల్లో ముందు మీ అందరి అంతు చూసిన తర్వాతే, మీ అందరి వ్యవహారం చూసిన తర్వాతే అభివృద్ధిలోకి వెళ్ళేవాళ్ళం. కానీ మా దగ్గర అది లేదు. అంత నీచానికి దిగజారిపోలేదు తెలుగుదేశం పార్టీ. అలా కక్షపూరితమైన రాజకీయాలు చేయదు తెలుగుదేశం పార్టీ. అంత అవసరం కానీ అంత అతి గతి కానీ తెలుగుదేశం పార్టీకి లేదు, అవసరం రాదు కూడా. ఎప్పుడు దాకా ప్రజల కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసమే, ప్రజల మంచితనం బాగోగుల కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మీలాంటి లుచ్చా పరిపాలన చేయాల్సిన అవసరం కానీ, మీలాంటి పనికిమాలిన పరిపాలన చేయాల్సిన అవసరం కానీ, మీలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం కానీ మా పార్టీకి లేదనే తెలియజేస్తున్నాను. పేర్లు నన్ను విర్రవీగిపోతున్నాడు. ముందు ఇంట్లో పెళ్ళాన్ని చూసుకో జాగ్రత్తగా, తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడదు. కానీ ఒక కొడుకు నిల్చోబెట్టుకున్నావు ఫస్ట్ టైము ఎమ్మెల్యేగా, నువ్వు గెలవని తెలిసి నువ్వు చేసిన దౌర్భాగ్యాలకి, నువ్వు అభివృద్ధి చేయకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేసిన దానికి, రేషన్ బియ్యాన్ని తరలించుకొని అమ్ముకున్న దానికి నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు వెనకేసావు? నీ నియోజకవర్గ ప్రజలందరికీ చిన్న బొడ్డోని అడిగినా చెప్తారు నీ పుట్టుప్రోత్వాలు, నీ జాతకాలు, నువ్వు చేసిన దౌర్భాగ్యాలు, నువ్వు చేసిన నీచి నికృష్టాలు, నీ భార్య చేసిన రాసలీలలు. కాబట్టి నీ మొహం చెల్లక, నీ మొహం ఆ నియోజకవర్గ ప్రజలకు చూపించలేక నీ కొడుకు నిలిపించు. నీ బతుకు చేయడం సిగ్గనిపించట్లా? ఒక కన్న తండ్రి అయి కొడుకుని గెలిపించుకోలేకపోయావు. అది నీ బతుకు, అది నీ స్థాయి, అది నీ క్యాపబిలిటీ, అది నీ రాజకీయ భవిష్యత్తు, అది నీ రాజకీయ జీవితం. నువ్వు ఈరోజు ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారి గురించి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడతావు. నీ బతుకేంటో ముందు తెలుసుకో, ఆ తర్వాత వాళ్ళ గురించి మాట్లాడదు. కానీ చంద్రబాబు బంధువే దగ్గరుండి ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేస్తున్నాడు, అందరితో ఏమేమి మాట్లాడుతున్నారు ఆ సమాచారం అంతా కూడా వింటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి సరైన విధానం కాదు, ఈ విధానం మానుకోవాలి అన్నట్టుగా కూడా కొల్లు రవీంద్ర పేర్ని నాని ప్రస్తావిస్తున్నాడు కదా. నిజంగా ఫోన్ ట్యాంపరింగ్లు చేసి వాళ్ళ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవాల్సినంత అవసరం కూటమికి ఉందా అంటే మీరేం చెప్పారు? ఫోన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం అసలు మా కూటమి ప్రభుత్వానికి లేదు. మాకు పని పాట లేదనుకుంటా ఉన్నారేంటి? మీకులాగా లుచ్చా పరిపాలన, కక్షపూరితమైన పరిపాలన, ఒక యదవ పరిపాలన, ఒక రాక్షస పరిపాలన, ఒక రాబందు పరిపాలన చేస్తూ ఉందా ఏంటి కూటమి ప్రభుత్వం? 7 నెలల్లో ఎంత అభివృద్ధి చేసింది? 7 నెలల్లో ఎన్ని సంక్షేమ పథకాలు అందించింది? 7 నెలల్లో ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించింది? 7 నెలల్లో రోడ్లు ఎంత క్లీన్గా చేయగలిగింది? 7 నెలల్లో ఎంతమందికి పింఛన్స్? 7 నెలల్లో ఎన్ని రేషన్ కార్డ్స్? 7 నెలల్లో ఎన్ని ఉచిత గ్యాస్ సిలిండర్లు? రేపో మాపో ఉచిత బస్సు. 7 నెలల్లో ఎంతమంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఫ్రీ స్కూల్ పనులు చేసుకుంటా ఉన్నారు? 7 నెలల్లో అన్న క్యాంటీన్ వాళ్ళు ఎంతమంది కడుపు నిండా భోజనం చేసి కన్నర పడుకుంటా ఉన్నారు? అది కూటమి ప్రభుత్వం. మీ ఇలాంటి యదవలకి ఫోన్ ట్యాంపరింగ్ చేయించి మీరు ఏం మాట్లాడుకుంటారో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏమి చేశారో ఫోన్ ట్యాంపరింగ్లోనే తెలుసుకోవాలా? నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే మాకేంటి? మేము ప్రజల్లో ఉండడం కోసం, ప్రజల మంచితనం కోసం పనిచేస్తా ఉన్నాం. మీరు చేసిన భాగవతాలన్నీ చెప్పా కదా, పసి బిడ్డను అడిగితే చెప్తారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క పసి బిడ్డను అడిగినా ఏ రాష్ట్రంలో ఎవడి పుట్టుపురత్వాలు చెప్పమని చెప్తారు. అంత దౌర్భాగ్యాలు, అంత నీచమైన రాజకీయాలు, అంత దోపిడీలు, అంత రౌడీ రాజకీయాలు, అంత లాండ్ ఆర్డర్ని వెనకాల పెట్టుకొని అన్ని తప్పుడు కేసులు, ప్రతి ఒక్క ఆడబిడ్డ శీలాలు దోచుకోవడం ఎన్ని చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీ ఫోన్లు ట్యాంపరింగ్ చేయాల్సి మీరే పెద్ద తోపుగాల్లా, మీరన్నా తురుములా, మీరన్నా పుడింగ్లా, మీరెంత, మీ బతుకెంత, మీ స్థాయి ఎంత, మీ క్యాపబిలిటీ ఎంత? కర్మ గాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు
మీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలకి కల్లుబుల్లి కబుర్లకి ముద్దులు పెట్టి మాయ చేయడం వల్ల నమ్మి ఒకసారి ఓటేశారే కానీ నీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ, మీలాంటి చదువు సందలేని లుచ్చాల మీద ప్రేమ, ఒక్కొక్కడు కోతి కొబ్బరి చెప్ప దొరికితే ఎలా గీకేసుకుంటారో అలా ఆంధ్ర రాష్ట్రం మొత్తం గీకేసి నాకేసి సర్వం దోచేశారు మీరందరూ. మీలాంటి వాళ్ళని నమ్మేమి ఓటేయలే, ఒకసారి చూద్దామని వేశారు, చూశారు, సర్వం నాకేశారు, సర్వం మింగేశారు, సర్వం దోచేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించారు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం కావాలి? కాబట్టి మీరు ఏం చేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు, పసిబిడ్డలతో సహా అందరూ చెప్పగలరు. మీ ఫోన్ ట్యాంపరింగ్లు చేయాల్సినంత బతుకులైతే మీ కావని తెలియజేస్తానని హెచ్చరిస్తా ఉన్నాను.